కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు నరకం చూస్తున్నారని, యూరియా కొరతతో అల్లాడిపోతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా నెల్లూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జగనన్న రావాలి, రైతులు బాగుపడాలి, యూరియా ఏదయ్యా, యూరియా అందించలేని అసమర్థత ప్రభుత్వం అంటూ ప్లకార్డులు చేతపట్టి కూటమి పాలన తీరును ఎండగట్టారు. అనంతరం వైసీపీ నియోజకవర్గ కర్తలు రైతులతో కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకాని, కిలివేటీలు మీడియాతో మాట్లాడారు. యూరియా కోసం రైతులు పొలం పనులు మానుకొని పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఉన్న అరకొర యూరియా కూటమి ప్రభుత్వ పెద్దల అండతో బ్లాక్ మార్కెట్కి వెళ్లిపోతుందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి యూరియా కొరతను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి కూటమి ప్రభుత్వం మిగిలిపోయింది. ఎందుకో చెబుతున్నాము అంటే గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం. యూరియాకి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ లేటుగా సాగు చేస్తాం. దీని ముందు సాగు చేసినటువంటి జిల్లాలలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించి ఆలస్యంగా ఖరీఫ్ ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతారేమోనని ఆశించాం. కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి వైఫల్యాలను సమీక్షించుకొని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు అని అనుకుంటే గతంలో కన్నా ఇంకా దారుణంగా ఈరోజు పరిస్థితి తయారైంది. రైతులకు సంబంధించి ఎక్కడా కూడా యూరియా అందించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. ఈరోజు రైతులు యూరియా కోసం పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారనేటువంటిది అనేక సందర్భాలలో మనం చూసాం. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, మీడియాలో వార్తలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాపం వాళ్ళ గోడు వాళ్ళు వినిపిస్తున్నారు. ఏది విన్నా సరే ఇంత జరుగుతున్నా కనీసం ముఖ్యమంత్రి యూరియా కొరత మీద ఒక సమీక్ష ఏర్పాటు చేస్తాడా, వ్యవసాయ శాఖ మంత్రి ఏదన్నా సమీక్ష ఏర్పాటు చేసి అధికారులకు ఆదేశాలు ఇస్తాడానంటే ఎక్కడా అటువంటి చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి లేదు. అంటే దాని అర్థం ఈ ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులు అంటే అశ్రద్ధ అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులను మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాటలతో కాకుండా ఆచరించి చూపించినటువంటి వ్యక్తి, ఆచరణలో సాధ్యం చేసినటువంటి వ్యక్తి. లారీ దించిన వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంత అక్రమంగా ట్రాక్టర్లతో ఈరోజు ట్రాక్టర్లు యూరియా తరలించిపోతే సామాన్యుడు పేద రైతు ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మీరు 3 బస్తాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, అయ్యా రైతులకి కనీస మద్దతు ధరలు వరిధాన్యానికంటే ఎవరు తింటున్నారు, రైస్ తింటం లేదు, అందరూ చపాతీలు రొట్టెలు తింటున్నారని చెప్తాడు. అంటే దాని అర్థం రైతు పండించేటువంటి వాడిని మేము కొనలేము అనేటువంటి మాట చెప్తాడు. అయ్యా యూరియా అందలేదంటే యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ వ్యాధి వస్తుంది అని అంటాడు. క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెప్పి యూరియా ఇవ్వకుండా, ఆరోగ్యం చెడిపోతుందని చెప్పి పాపం రైతులు పంట పండించకుండా ఇంకా మమ్మల్ని ఏమి చేయమంటారనేటువంటిది ఈరోజు రైతాంగం పాపం నిశ్చేష్టులుగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు పాదం మోపితే, అడుగు పెడితే, పాలనలోకి వస్తే రైతులకు అరిష్టం, రైతులకు అన్యాయం. కాబట్టి చంద్రబాబు అనేటువంటి వ్యక్తి రైతు ద్రోహిగా మిగిలిపోయాడు. ఈరోజు రైతులను ద్రోహం చేస్తున్నాడు, అన్ని విధాల రైతులను ద్రోహం చేస్తున్నాడు. వీటన్నిటితో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతులను ద్రోహం చేశాడు. నెల్లూరు జిల్లాకి వరప్రదాయం లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఈరోజు దాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా మేము మాట్లాడి చంద్రబాబుతో దాన్ని నిలుపుదల చేయించాము అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట విషయం వాస్తవమా లేదా అని సమాధానం చెప్పలేక ఈరోజు దాన్ని రకరకాలుగా మాట్లాడి ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్కి పూనుకుంటున్నాడు. ఇది దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో రైతులకి ఇది కష్టకాలం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసాతో రైతులకు అండగా నిలుస్తాం. కాబట్టి ఇప్పటికీ రైతులకు చెప్పాం, ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి ఈ యూరియా ఏదైతే ఉందో అది ఈ ప్రభుత్వం అందించలేకపోతే బ్లాక్ మార్కెట్లోకి తరలించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుంటే, లేదా మీకు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇస్తాం, మేము వేరే వాళ్ళకి ఇవ్వమంటే మీరు సిగ్గు తెచ్చుకోవాల్సింది, తెలివి నేర్చుకోవాల్సింది. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇచ్చాం యూరియా, ఏ విధంగా పనిచేశాం, రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఏ విధంగా ఎటువంటి విధానాలు అనుసరించామనేటువంటిది చూస్తే
చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమీ కనిపెట్టాల్సినటువంటి పని లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను కాపీ కొట్టడం తప్ప, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉందనేటువంటి చంద్రబాబు ఎక్కడా కూడా ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు. రైతుల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, చంద్రబాబుకి వ్యవసాయం అంటే ఏహ్యభావం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో విధి లేక గత్యంతరం లేక ఈరోజు జేడీ వ్యవసాయ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ముందు ఈరోజు మేము వినతి పత్రం సమర్పించాం. ఖచ్చితంగా ఇది ఈరోజు కేవలం మాటలతో ఆగిపోకుండా రాబోయేటువంటి రోజుల్లో మీరు యూరియా అందించలేకపోయినా, రైతులకు సంబంధించి వాళ్ళకి సానుకూలమైనటువంటి చర్యలు తీసుకోకపోయినా, రైతులకు ఏదైనా వ్యతిరేకంగా మీరు పనిచేసినా, రైతు వ్యతిరేక విధానాలు అవలంబించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా రైతాంగాన్ని, జిల్లాలో ఉండేటువంటి నాయకుల్ని, మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా వెంటనే యూరియా ఎక్కడైతే ఉందో ఇప్పటికే సీజన్ దాటిపోయింది. 1-2 రోజుల లోపల, వారం రోజుల లోపల యూరియా అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వారం రోజుల లోపలైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలివి తెచ్చుకొని బుద్ధితో వ్యవహరించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, ముఖ్యంగా యూరియా కొరకు రైతులు పడే ఇబ్బంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలకి ఎప్పుడూ సిద్ధంగా ఉంది. మరి ఈరోజు రైతు యూరియా విషయంలో కూడా జేడీ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము కోరేది ఒకటే, రైతులకు కావాల్సినటువన్నీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో వ్యవసాయ మంత్రిగా గోవర్ధన్ గారు ఉన్నప్పుడు రైతులకి యూరియా విషయంలో అయితేనేమి, విత్తనాల విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా, పురుగు మందుల విషయంలో అయితేనేమి ముందుగానే ఆలోచన చేసి రైతుకి ఇబ్బంది లేకుండా ఆర్బీకే వ్యవస్థ ద్వారా మరి రైతుకి విత్తనం నుంచి విక్రయం వరకు తోడుండి వ్యవసాయాన్ని ఒక పండగగా చేసుకోవాలని రైతులకి అన్ని విధాలు ఆదుకున్నారు. ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లించి రైతులకి ఏదైనా విపత్కర పరిస్థితులు జరిగితే ఆ సీజన్లోనే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేశాం. ఈరోజు రైతులనే కట్టుకోమంటున్నారు, ఇన్సూరెన్స్ రైతులను కట్టుకోమన్నారు. యూరియా విషయానికి వస్తే, యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందంటారు. దాన్ని 3 బస్తాలు, ఎకరాకు 3 బస్తాలు ఇస్తానని స్లిప్లు ఇచ్చారు. అవి కూడా ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ముందిచ్చి మిగిలితే మిగతా వాళ్ళు ఎవరికైనా ఇవ్వమంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పక్కన పెడితే మళ్ళీ సామాన్య రైతు కూడా ఇచ్చే పరిస్థితి లేరు. మరి దాన్ని తీసుకెళ్ళి బ్లాక్ మార్కెట్లో తెలుగుదేశం నాయకులు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో మా రైతులు యూరియాకి ఇబ్బంది పడుతూ పక్కన ఉంటే తమిళనాడు తెచ్చుకుంటున్నారు. ఈ రోజుకి 100 రూపాయల నుంచి 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఎక్స్ట్రా పెట్టి తమిళనాడు గుమ్మడిపొండి, ఆరంబాక ఆ ప్రాంతంలో పోయి యూరియా తీసుకునే పరిస్థితి. ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రిగా ఉంటే ఇంటికి తీసుకొచ్చాం యూరియా. రైతు యూరియా కావాలంటే ఆర్బీకే సెంటర్లో వచ్చి కేసుకోలో మాకు ఈ 10 బస్తాలు యూరియా కావాలి, ఈ 5 బస్తాలు యూరియా కావాలంటే నేరుగా వాళ్ళ ఇంటికి తీసిపోయి పరిస్థితి ఇచ్చిన పరిస్థితి. ఈరోజు పడిగాపలు కాసు మరి కిలోమీటర్ల దూరం వెళ్ళి పొద్దున కిలో నిలబడి మా అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఈరోజు ఇక్కడ వచ్చాము వారి నాయకత్వంలో. ఈరోజు కానీ డిమాండ్ చేస్తాను, సీజన్ కూడా మరి యూరియా వేసే సమయం కూడా అయిపోతూ ఉంది. ఇంకైనా ఈ ప్రభుత్వం ముద్దని, అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడో కూడా తెలియదు. ఆయన మీడియా ముందుకు రాడు, వ్యవసాయం దీని నుంచి సమీక్ష చేయడు, ఈ రైతుల ఇబ్బందులు కనుక్కోడు. ఆయన సంపాదన ఆయన కథ ఏదో ఉన్నాడు. ఆయన గతంలో కూడా ఆయన ఈఎస్ఐలో ఉన్నప్పుడు కూడా చూసా మందులు అమ్ముకోవడం. ఈరోజు యూరియా అమ్ముకుంటున్నాడు. అది తప్పితే ఇంకేం లేదు. అచ్చెన్నాయుడు గారికి ఆ రోజు మందులు అమ్ముకున్నాడు, జైలుకి పోయాడు. ఈరోజు యూరియా అమ్ముకుంటున్నాడు. రేపొద్దున ఖచ్చితంగా దానికి కూడా పరిశ్రమ ఉంటుంది. మరి ఈ ప్రభుత్వం ఇక్కడైనా మొద్దు నిద్ర వీడి రైతులకి ఇవ్వాల్సిన మరి యూరియాని వెంటనే ఇవ్వాలి, ఇంకా అవసరమైందని ఇవ్వాలి. రేపు ఇప్పుడుగా ముందుగా ఆలోచన చేయాలి. రేపు గిట్టుబాటు ధర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన గిట్టుబాటు ధర విషయంలో కానీ, మరి యూరియా విషయంలో కానీ, అన్ని విషయాలు కూడా రైతు పక్షాన నిలబడి మరి ఈ నెల్లూరు జిల్లాలో
గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రైతు పక్షాన్ని నిలబడి అన్ని పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలుస్తాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.